Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మనం ప్రీవియస్ క్లాస్లో కంప్యూటర్ గేమ్ గురించి ఈ రీడింగ్ పార్ట్లో తెలుసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ విల్ కంటిన్యూ ద లెసన్. ఈ రీడింగ్ పార్ట్ని కంటిన్యూ చేసుకొని ఆ కంప్యూటర్ గేమ్ ఏంటి, అసలు అందులో ఉన్న క్యారెక్టర్స్ మనకి ఏమేమి చెప్తున్నాయి అనేది తెలుసుకుందాం. సో మనం నిన్న చెప్పుకున్నట్టుగా క్యారెక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ గ్యారీ లోపెస్. దో second character is Joan Robinson. So third character is MT2, a computer. MT2 అనేది కంప్యూటర్ అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఫస్ట్ నాయిస్ మేకర్ అండ్ second noise maker. సో ఇవి టూ బజర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇవి రెండు ఏంటి? బజర్స్. నాయిస్ మేకర్స్ అంటే బజర్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏ బాయ్ అండ్ ఏ గర్ల్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఏ బాయ్ అండ్ ఏ గర్ల్. సో దీస్ టూ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఆడియన్స్ నుంచి ఉన్న వీళ్ళు క్యారెక్టర్స్. మనం లెసన్ ఏం చెప్పుకున్నాం నిన్న? ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ గేమ్లో ఒక గ్యారీ లోపెస్ ఎవరు? ద హోస్ట్ ఆఫ్ ద గేమ్. షీఈ్ ఎ హోస్ట్ ఫర్ ద గేమ్. ఈమె గేమ్ కండక్ట్ చేస్తూ ఉంది. సో జాన్ రాబిన్సన్ అండ్ MT2 ఆర్ ద కాంపిటీటర్స్. అంటే వీళ్ళిద్దరే పోటీ పడేవాళ్ళు, పోటీదారులు. దీస్ టూ ఆర్ ద కాంపిటీటర్స్. సో మనం ఎక్కడ వరకు చెప్పుకున్నామంటే వీళ్ళిద్దరూ గేమ్లో పోటీ పడుతున్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అడిగినప్పుడు MT2 కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. సో సెకండ్ క్వశ్చన్ మళ్ళీ గ్యారీ లోపెస్ అడిగినప్పుడు జాన్ రాబిన్సన్ బజ్ మేకర్, నాయిస్ మేకర్ని ప్రెస్ చేసి ఆన్సర్ చెప్తే అదేమైంది? ఆన్సర్ ఎగ్జాక్ట్గా లేదు, ఇంకా ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి అని ఎవరు? గ్యారీ లోపెస్ చెప్తే నెక్స్ట్ MT2 మళ్ళీ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. సో హీ గాట్ 1-2 పాయింట్స్. ఇతనికి ఇంకా పాయింట్స్ రాలేదు. సో అక్కడి వరకు మనం లెసన్ ఈ రీడింగ్ పార్ట్ అనేది చెప్పుకున్నాం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 66. ఒకసారి చూడండి. ఇది గ్యారీ లోపెస్. రైట్ 2 points for the computer if MT2 tells the answers the next question correctly. It's all over for Joan. గ్యారీ లోపెస్ ఏం చెప్పింది? రైట్. అతను చెప్పిన ఆన్సర్ రైట్. ఎవరు? MT2 చెప్పిన ఆన్సర్ కరెక్ట్. అది ఇతనికి 2 points ఇఫ్ MT2. సో ఈ MT2 ఇంకొక క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ జాన్. ఎందుకంటే ఏంటి? మనం ఎవరైతే ముందుగా 3 points స్కోర్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. ఫస్ట్ 3 points ఎవరు స్కోర్ చేస్తే వాళ్ళే విన్నర్స్ అని చెప్పారు. సో హీ ఆల్రెడీ గాట్ 2 points. సో ఇతను ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే MT2 కంప్యూటర్ ఇంకొక ఆన్సర్ మాత్రం కరెక్ట్గా చెప్తే ఇట్ విల్ గెట్ 3 points అండ్ జాన్ విల్ బి ద లూజర్. సో బాయ్ ఇన్ ఆడియన్స్, కమాన్ జాన్. అక్కడ ఆడియన్స్లో ఉన్న ఒక బాయ్ ఏం చేశాడు? కమాన్ అని ఎంకరేజ్ చేస్తూ కమాన్ జాన్ అని అతనికి కొంచెం ఎంకరేజింగ్ స్పిరిట్ అనేది ఇస్తూ ఉన్నాడు. గర్ల్ ఇన్ ఆడియన్స్, యూ కెన్ బీట్ ద టాకింగ్ టిన్ క్యాన్. అప్పుడు అందులో ఇంకొక గర్ల్ ఉన్న ఆడియన్ ఏమంటుంది? ఇక్కడ ఉన్న గర్ల్ ఆడియన్ ఏం చెప్తుందంటే యూ కెన్ బీట్ అంటే నువ్వు అతన్ని ఓడించగలవు. ఆ టాకింగ్ టిన్ క్యాన్ అంటే ఈ MT2 కంప్యూటర్ని టిన్ లాగా పోల్చారు. సో నువ్వు ఆ టాకింగ్ టిన్ క్యాన్ని ఓడించగలవు అని ఆ గర్ల్ కూడా అంటుంది. గ్యారీ లోపెస్, క్వైట్ ప్లీజ్ అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు గ్యారీ లోపెస్ ఏమంటుంది? క్వైట్, మీరెవరు మాట్లాడకండి, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. అండ్ హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను, అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పింది. జవాన్ ఏమంటున్నాడు అప్పుడు? వెయిట్, మీరు ఒక నిమిషం ఆగండి. వెయిట్ అంటే ఆగండి. గ్యారీ లోపెస్, వాట్స్ ద మ్యాటర్, ఏంటి, ఏం చెప్పాలని ఇప్పుడు ఆగమన్నావని
మళ్ళీ గ్యారీ లోపెస్ రిటర్న్ క్వశ్చన్ చేసింది. జోన్ కుడ్ సమ్వన్ ఎల్స్ ఆస్క్ ద క్వశ్చన్ ప్లీజ్. అప్పుడు జోన్ ఏం ఆన్సర్ చేశాడు? కుడ్ సమ్వన్, ఇంకెవరైనా కొంచెం ఈ క్వశ్చన్ అడగొచ్చు కదా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. అంటే గారీ లోపెస్ కాకుండా ఇంకెవరైనా క్వశ్చన్ అడగండి అని అడిగాడు. గారీ లోపెస్ వాట్ ఫర్, ఎందుకు, నేను కాకుండా వేరే వాళ్ళే క్వశ్చన్ ఎందుకు అడగాలి అని గారీ లోపెస్ మళ్ళీ క్వశ్చన్ చేసింది. జాన్ మేబీ ఐ విల్ హ్యావ్ బెటర్ లక్ విత్ సమ్వన్ ఎల్స్. అప్పుడు జాన్ ఏమన్నాడు? మేబీ, బహుశా నన్ను ఇంకా వేరే వాళ్ళు క్వశ్చన్ అడిగితే నా లక్ చేంజ్ అవ్వచ్చేమో, సో ఇంకెవరైనా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేయగలుగుతానేమో అని జాన్ రెస్పాండ్ అయ్యాడు. గర్ల్ కమింగ్ అపాన్ స్టేజ్. అక్కడ ఆడియన్స్లో ఉన్న ఒక గర్ల్ స్టేజ్ మీదకు వస్తూ ఐ విల్ ఆస్క్ ఇట్ జాన్, నేను అడుగుతాను జాన్ నిన్ను క్వశ్చన్ అని స్టేజ్ మీదకి ఆ గర్ల్ వచ్చింది. జోన్ whispering to her, put it in the form of a command. I think the computer is only programmed for question. జాన్ ఏమంటున్నాడు? whispering to her, తనకి చిన్నగా ఏం చెప్తున్నాడు అంటే put it in the form of a command. Computers only programmed for question. అప్పుడు అతను ఏం చెప్పాడంటే పుట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కమాండ్, అతనికి కొంచెం కమాండ్లో ఉంచు, ఆ కంప్యూటర్ ఓన్లీ కొన్ని క్వశ్చన్స్కే దాన్ని ప్రిపేర్ చేసి పెట్టారు, సో అని కొంచెం అటువంటి క్వశ్చన్స్ అడగమని జాన్ ఆ గర్ల్తో చెప్పాడు. కొంచెం చిన్నగా విస్పరింగ్ అంటే ఏంటి, నెమ్మదిగా మాట్లాడటం. గర్ల్ లుకింగ్ ఎట్ క్వశ్చన్, ఆ గర్ల్ క్వశ్చన్ వైపు చూస్తూ స్పెల్ ద వర్డ్ క్రైసాంతిమమ్. ఓకే, ఆ వర్డ్ చూడండి, CHRYSANTHEMUM, ఇదే కదా. సో CHRYSANTHEMUM ఈ వర్డ్ని స్పెల్ చేయమంది. అంటే ఈ వర్డ్ స్పెల్లింగ్ జస్ట్ ప్రొనౌన్స్ చేస్తూ వర్డ్ చెప్పింది, ఈ వర్డ్ యొక్క స్పెల్లింగ్ చెప్పమని అడిగింది. ఫస్ట్ నాయిస్ మేకర్, బ్లీప్ అంటే ఆ నాయిస్ మేకర్, ఫస్ట్ నాయిస్ మేకర్ అనేది బ్లీప్ అంటే ఆ బజర్ని ప్రెస్ చేశారు. MT2 క్రైసాంతమం ఈ స్పెల్ ఆ క్రైసాంతమం అనే వర్డ్ని స్పెల్ చేశాడు అతను. ఎస్, ఆ గర్ల్ ఏమన్నది? ఎస్, ఓకే నువ్వు చెప్పింది కరెక్టే అనుకుంటున్నావా అని అడిగింది. ఎస్ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఎస్ అదే కదా అని అడిగింది. MT2 I do not follow the question, please repeat in the programmed form. అప్పుడు అతను ఏం ఆ కంప్యూటర్ ఏం రెస్పాండ్ అయింది? ఐ డు నాట్ ఫాలో ద క్వశ్చన్, నువ్వు చెప్పిన క్వశ్చన్ నేను కరెక్ట్గా ఫాలో అవ్వలేదు, ప్లీజ్ రిపీట్ ఇన్ ద ప్రోగ్రామ్డ్ ఫామ్. అది ఎలా ప్రోగ్రామ్ చేసిందో నాకు అలాగే మళ్ళీ చెప్పమని ఆ MT2 గర్ల్ని అడిగింది. ఈ లోపుగా ఏమైంది? సెకండ్ నాయిస్ మేకర్, ఈ సెకండ్ నాయిస్ మేకర్ ఎవరిది? జాన్. సో ఇది బజర్ ప్రెస్ చేశాడు. జోన్ CHRYSANTHEMUM, అక్కడ క్లియర్గా జస్ట్ ఒక వర్డ్ మాత్రమే స్పెల్లింగ్ చేశాడు. ఇక్కడ MT2 చేసిన మిస్టేక్ ఏంటి? క్రైసాంతమం అని చెప్పి ఈజ్ స్పెల్డ్ అని మళ్ళీ చెప్పాడు. ఓకే, సో ఇక్కడ గర్ల్ ఏమంది? రైట్, 1 point ఫర్ జోన్. ఓకే, నీకు ఒక పాయింట్, నువ్వు కరెక్ట్గా స్పెల్ చేసావు, సో నీకు 1 point అని గర్ల్ చెప్పింది. బాయ్ హర్రా, ఓకే అతను కొంచెం స్ట్రెస్ నుంచి, ఆ టెన్షన్ నుంచి కొంచెం రిలీఫ్లోకి వచ్చాడు. MT2 స్లోయింగ్ డౌన్, ఐ ఆమ్ MT2 కంప్యూటర్, ఐ ఆమ్ MT2, ఐ ఆమ్ MT అని చెప్పాడు. సో MT2 ఏమైంది? స్లో అయిపోతూ ఐ ఆమ్ MT2 కంప్యూటర్, ఐ ఆమ్ MT2, ఐ ఆమ్ MT అని కంప్యూటర్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. గారీ లోపెస్ ద కంప్యూటర్ ఈజ్ బ్రేకింగ్ డౌన్. అప్పుడు ఆ గారీ లోపెస్ వచ్చి ఆ కంప్యూటర్ అంటే స్లో అయిపోతూ ఉంది, దాని రూల్స్ నుంచి అది తప్పుగా అంటే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. బ్రేకింగ్ డౌన్ అంటే ఏంటి? ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి కదా, హ్యాంగ్ అయినప్పుడు ఏంటి, మనం ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక బటన్ ప్రెస్ అవుతూ ఉంటుంది,
ఏదో మనం ఒక యాప్ ఓపెన్ చేద్దాం అనుకున్నప్పుడు అది చాలా స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది కదా, సో అట్లాగే బ్రేకింగ్ డౌన్ అవుతుంది. బాయ్ దెన్ జోవాన్స్ ద విన్నర్. సో అక్కడ ఉన్న బాయ్ ఏమన్నాడు, దెన్ జోవాన్స్ ద విన్నర్, జోవాన్ ఈస్ ద విన్నర్. సో కంప్యూటర్ బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి, సో ఉన్నదే ఇద్దరు కాంపిటీటర్స్, కంప్యూటర్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇక విన్నర్ ఎవరు అవుతారు, సో జోవాన్ ఈస్ ద విన్నర్ అని అక్కడ ఉన్న బాయ్ అన్నాడు. సడన్లీ MT2's lights began flashing wildly. Smoke pours out of its top. సడన్లీ ఏమైంది, MT2's లైట్స్ బిగన్ ఫ్లాషింగ్ వైల్డ్లీ. అక్కడ ఉన్న లైట్స్ అన్ని బాగా ఒకేసారి చాలా ఫ్లాష్ వైల్డ్గా అంటే ఒకేసారి చాలా ఏమంటారు లైటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. స్మోక్, దాంట్లో నుంచి స్మోక్ కూడా వస్తుంది, స్మోక్ వస్తూ దాని పైనుంచి పొగలు వస్తూ ఉన్నాయి ఆ సిస్టంలోంచి, ఆ కంప్యూటర్లోంచి. Gary Lopez, look what you have done, it's blown a fuse. అప్పుడు గ్యారీ లోపెస్ ఏమంది, లుక్ వాట్ యు హ్యావ్ డన్, చూడు నువ్వేం చేసావు, ఇట్స్ బ్లౌన్ ఏ ఫ్యూజ్, ఫ్యూజ్ కాలిపోయి దాంట్లో నుంచి పొగలు వస్తూ ఉన్నాయని గ్యారీ లోపెస్ చెప్పింది. జోన్, నౌ దట్స్ వాట్ ఐ కాల్ ఏ పూర్ లూజర్. సో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, సో ఒక పూర్ లూజర్ అంటే నేను ఒక పూర్ లూజర్ అంటే అదే, నేను అలాంటి వాళ్ళని పూర్ లూజర్ అని పిలుస్తాను అని అప్పుడు జోన్ రెస్పాండ్ అయ్యాడు. సో ఓకే, ఇక్కడ దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఏది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తే అదే తీసుకొని ఇక్కడ ఆన్సర్ ఇచ్చింది. సో క్రైసాంతమం అని వర్డ్ని స్పెల్ చేయమంటే క్రైసాంతమం ఈజ్ స్పెల్డ్ అని మళ్ళీ రెస్పాండ్ అయింది. సో ఎందుకంటే ఆ వర్డ్ మాత్రమే దాంట్లో ప్రోగ్రామ్ అయి ఉంది. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చెప్పాలనే దాన్ని ఆ కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసలేదు కదా. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడంటే మనది అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. సో మీకు తెలియని లాంగ్వేజ్ ఏదైనా, మీరు జనరల్గా ఒక లాంగ్వేజ్లో ఒక క్వశ్చన్ టైప్ చేస్తే ఏమొస్తుంది, సెర్చ్ నాట్ ఫౌండ్. ఒక ఆన్సర్ మనం ఏదైనా జనరల్గా మనకి ఇంట్లో తెలిసిన మ్యాటర్స్ దాంట్లో పెడితే వస్తుంది ఆన్సర్, రాదు. ఎందుకంటే దాంట్లో ప్రోగ్రామ్ చేసినవి, దాంట్లో గూగుల్లో కానీ వాళ్ళు అప్లోడ్ చేసిన మ్యాటర్స్ వరకే మనకు వస్తాయి. మనం ఏదైనా తెలియనిది ఒక వర్డ్ తీసుకుపోయి దాంట్లో అప్లోడ్ చేస్తే మనకి వర్డ్కి ఆన్సర్ వస్తుందా, రాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కంప్యూటర్ అనేది మనకు నీడెడే, బట్ కంప్యూటర్కి హ్యూమన్కి కాంపిటీషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి బ్రెయిన్ అనేది వాళ్ళకి అలా ఉంటుంది. సో దానికి అవసరమైన దానికంటే ఎక్కువ దానికి ఇన్పుట్ ఇచ్చేసరికి ఏమైంది, కంప్యూటర్ బ్రేక్ డౌన్ అయిపోయింది, దాంట్లోంచి స్మోక్ వచ్చింది. సో అది ఫ్యూజ్ కాలిపోయింది. సో దట్ ఈస్ ద రీడింగ్ పార్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కాంప్రహెన్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. హూ వాజ్ ద క్విజ్ మాస్టర్? క్విజ్ మాస్టర్ ఎవరు అంటే క్విజ్ కండక్ట్ చేసిన వాళ్ళు ఎవరు? హూ వన్ ద గేమ్ ఎట్ ద ఎండ్? ఎట్ లాస్ట్ ఎండ్లో గేమ్ ఎవరు గెలిచారు? హౌ డిడ్ ద బాయ్ కౌంటర్ ద కంప్యూటర్? సో ఆ బాయ్ కంప్యూటర్కి ఎటువంటి కౌంటర్ వేశాడు? వై డూ యూ థింక్ ద కంప్యూటర్ ఫెయిల్ టు ఆన్సర్ ద గర్ల్స్ క్వశ్చన్? గర్ల్స్ క్వశ్చన్కి కంప్యూటర్ ఎందుకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేకపోయింది? ఇఫ్ యూ వేర్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, వాట్ వుడ్ యూ ఆస్క్? ఒకవేళ ఆ గర్ల్ ప్లేస్లోనే మీరు ఉండి క్వశ్చన్ చేయాలి అనుకుంటే, మేబీ టు కంప్యూటర్ ఆర్ జోన్, ఏ క్వశ్చన్ మీరు అడిగేవాళ్ళు? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ కాంప్రహెన్షన్. సో ఇక్కడ మనకి ఆథర్ నేమ్ చూస్తే స్టీఫెన్ ఆట్వినోవ్స్కీ. ఓకే, స్టీఫెన్ ఆట్వినోవ్స్కీ. ఈ ఈ రీడింగ్ పార్ట్ రాసిన ఈ మనకి క్యారెక్టర్స్ ఇంకా ఈ స్టోరీ లాగా ఇచ్చిన ఆథర్ పేరు స్టీఫెన్ ఆట్వినోవ్స్కీ. సో ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక కింద రైటింగ్ పార్ట్ ఉంది చూడండి. ఈ రైటింగ్ పార్ట్ ఏంటి అంటే, ఇమాజిన్ యూ ఓన్ ఎ రోబోట్ దట్ కుడ్ డూ ఎనీథింగ్ యూ వాంటెడ్, బట్ సడన్లీ there was a problem in it and it started doing something different from what you said. Create a funny situation and write the dialogue between you and the robot and present it before the class. Imagine you want a robot. Just ఊహించుకోండి, మీకు ఒక రోబోట్ ఉంది, మీ ఇంటి దగ్గర ఒక రోబోట్ ఉంది. దట్ కుడ్ డూ ఎనీథింగ్ యూ వాంటెడ్, నువ్వేది చెప్పినా ఆ రోబోట్ చేస్తూ ఉంది. బట్ సడన్లీ
there was a problem in return, started doing something different from what you said. బట్ సడన్లీ అనుకోకుండా ఏమైందంటే ఒక ప్రాబ్లం వచ్చింది. దాంట్లో ప్రాబ్లం వచ్చి ఏమైంది, మీరు చెప్పింది కాకుండా ఇంకేదో డిఫరెంట్గా చేస్తుంది. సో క్రియేట్ ఏ ఫన్నీ సిచ్యువేషన్, ఒక ఫన్నీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోండి. మీరు చెప్పిన మాట కాకుండా ఇంకేదో అది చేస్తూ రైట్ ద డైలాగ్ అనే వర్డ్ చూడండి, డైలాగ్ స్పెల్లింగ్ రాంగ్గా ఇచ్చాడు. DIALOGUE అయితే ఇక్కడ జస్ట్ ఇవి రెండు అటు ఇటు వచ్చాయి, DAI ఇచ్చాడు. డైలాగ్ బిట్వీన్ యూ అండ్ ద రోబోట్ అండ్ ప్రజెంట్ ఇట్ బిఫోర్ ద క్లాస్. మీరు ఆ రైటింగ్ పార్ట్లో ఏం రాస్తారు, ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏదైనా రాసుకొని మీకు ఒకవేళ ఉంటే జస్ట్ ఇమాజిన్ అది ఎలాగా బిహేవ్ చేసింది, దాంతో జరిగిన కన్వర్సేషన్ అనేది ఒక 5-6 లైన్స్లో రాయండి. సో దట్ ఈస్ ద రైటింగ్ పార్ట్. నెక్స్ట్ ఓరల్ యాక్టివిటీ. Discuss in groups and write the script for a funny situation between you and the robot and role play based on those actions and dialogues. So ఇది ఓరల్ యాక్టివిటీ, జస్ట్ మనం ఓరల్గా చెప్పుకునే వర్క్ ఇది. డిస్కస్ ఇన్ గ్రూప్స్, మనం గ్రూప్స్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ రోబోట్ ఒకవేళ మనం ఇచ్చిన కమాండ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా బిహేవ్ చేస్తే ఎలా డైలాగ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా చెప్తాం, మనం ఎలా మాట్లాడుకుంటాం అనే దాని గురించి ఉంది. సో మనకి ఓరల్ యాక్టివిటీకి ఇప్పుడు టైం లేదు కాబట్టి, అంటే కుదరదు కాబట్టి విల్ డెఫినెట్లీ ట్రై. మనం స్కూల్ ఇంకా స్టార్ట్ అయితే అప్పుడు చూసుకుందాం. సో లీవ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఒకసారి చూడండి. హియర్ ఆర్ 4 different mobiles and their features. If you want to buy a mobile, which one would you like to buy? Why? Write a paragraph and present it in the class. ఇక్కడ మనకి 4 different mobiles ఉన్నాయి అండ్ వాటి ఫీచర్స్ అంటే వాటిలో ఉన్న స్పెషాలిటీస్. ఇఫ్ యూ వాంట్ టు బై ఎ మొబైల్, విచ్ వన్ వుడ్ యూ లైక్ టు బై, వై, రైట్ ఎ పారాగ్రాఫ్ అండ్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్. ఇక్కడ మనకి 4 మొబైల్స్ గురించి ఇంకా ఆ మొబైల్స్ యొక్క ఫీచర్స్ గురించి ఇచ్చారు. ఇఫ్ మీరు ఒకవేళ మొబైల్ ఒకటి కొనాలి అనుకుంటే, ఒక మొబైల్ కొనాలి అనుకుంటే ఏ మొబైల్ చూస్ చేసుకుంటారు అండ్ ఎందుకు, రైట్ ఏ పారాగ్రాఫ్ అండ్ ప్రజెంట్ ఇట్ ఇన్ ద క్లాస్. మీరు ఆ మొబైల్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, మీకు ఆ మొబైల్లో ఏ ఫీచర్స్ మీకు నచ్చాయి అనేది ఒక పారాగ్రాఫ్గా రాయండి. ఫస్ట్ ఇక్కడ చూస్తే సోకియా, స్ట్రాబెర్రీ, సామ్సంగ్, మినిమాక్స్. సో ఈ 4 మొబైల్స్ నేమ్స్గా ఇచ్చాడు. సో నోకియాని సోకియా చేశాడు, బ్లాక్బెర్రీని స్ట్రాబెర్రీ చేశాడు, సామ్సంగ్ని సామ్సంగ్, మైక్రోమాక్స్, మినిమాక్స్. సో వీటిని డైరెక్ట్గా వేస్తే నేమ్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరని, సో ఇలా డిఫరెంట్గా వేసాడు నేమ్స్. సో ఇక్కడ ఫస్ట్ సోకియాలో ఫీచర్ చూసినట్లయితే లార్జ్ స్క్రీన్, 7.1 inches, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, అంటే బ్యాటరీ ఎక్కువ రోజులు ఉంటుందని. లార్జ్ స్క్రీన్ అంటే తెలుసు కదా, మొబైల్ స్క్రీన్ 7.1. సో బ్లూటూత్ అనేది అన్ని మొబైల్స్లోనే ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్, సాంగ్స్ వచ్చేది. VGA అంటే వీడియోగ్రాఫిక్ ఎరే సంథింగ్ ఉంటుంది, వీడియోగ్రాఫిక్ కెమెరా. వీడియోగ్రాఫిక్స్ అనేది కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకున్నట్టుగా వస్తాయనేది సోకియాలో ఉన్న ఫీచర్స్. నెక్స్ట్ స్ట్రాబెర్రీ, వైఫై ఆప్షన్ ఉందంట దీంట్లో. బ్లూటూత్, క్వార్టీ కీప్యాడ్ అంటే మీకు బ్లాక్బెర్రీ మొబైల్, మీరు కీప్యాడ్ ఉన్న మొబైల్ ఎప్పుడైనా మీరు చూసినట్లయితే అది మీకు కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్లో మనకి కీ లెటర్స్ ఎలా ఉంటాయి, ABCD అని లైన్గా ఉంటాయా. సో దే ఆల్ మనకు అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా. సో అటువంటి కీప్యాడ్నే క్వార్టీ కీప్యాడ్ అంటాం. MP3 ప్లేయర్, ఇంకా మన కీప్యాడ్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అవి, మనకి కీప్యాడ్ లాగా కూడా ఉండవు. MP3 ప్లేయర్, 5.0 మెగాపిక్సెల్ కెమెరా. నెక్స్ట్ సామ్సంగ్, హై స్పీడ్ ఇంటర్నెట్, చాలా స్పీడ్గా ఇంటర్నెట్ ఉంటుంది. ఫుల్ టచ్ స్క్రీన్ మొత్తం టచ్ లాగా ఉంటుందంట. బ్లూటూత్, MP3, ఇందులోనేమో 3.2 మెగాపిక్సెల్స్ కెమెరా. నెక్స్ట్ మినిమాక్స్ మొబైల్కి ఒక ట్రావెల్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తారంట. రాకింగ్ సౌండ్ చాలా బాగా వస్తుందంట. లో ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ అండ్ 5 మెగాపిక్సెల్స్ కెమెరా. సో ఇవి ఈ మినిమాక్స్లో ఉన్న ఫీచర్స్. సో మీరేం చేస్తారంటే మీకు ఈ 4 మొబైల్స్లో ఏ ఫీచర్స్ మీకు ఇష్టంగా ఉన్నాయి, అంటే మీరు తీసుకోవడానికి మీకు ఏ ఫీచర్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ అది రాసి ఒక పారాగ్రాఫ్ రాయండి, ఎందుకు తీసుకున్నారు, ఏ ఫీచర్స్ మీకు నచ్చాయి అనేది ఒక పారాగ్రాఫ్ రాయండి. సో సెల్ఫ్ అసెస్మెంట్ మీ అందరికీ తెలుసు కదా. సో మీకు ఏ రీడింగ్ పార్ట్ ఎంతవరకు అర్థమైందో, ఎస్, సమ్వాట్, నో.
సో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు మీరు రీడింగ్ కానీ రైటింగ్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ చేయగలగారు అనేది మీ సెల్ఫ్ అసెస్మెంట్ మీకు తెలుసు. మీరు ఓన్గా చేశారంటే పర్ఫెక్ట్గా చేయగలిగితే ఎస్, కొంచెం అక్కడక్కడ డౌట్ ఉందంటే సమ్వాట్, అసలు అర్థమే కాలేదనుకుంటే నో. సో బీ జెన్యూన్, మీకు తెలుసు కదా మీరు ఎంతవరకు చేశారు. సో జెన్యూన్గా మీరు ఆన్సర్ పెడితే మాకు మీరు ఇచ్చే ఏమంటారు రివ్యూ మేము ఇలాగే తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ ఫోర్త్ లెసన్. ఈ పార్ట్తో మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ we'll start the fifth lesson. Okay, that's it for today's class. We'll meet in the next class. Bye.